సీతక్క గారికి కూడా మనం ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలపాలి. మనకు నెల రోజుల కిందట వనపర్తికి వచ్చిన మన డిప్యూటీ సీఎం గారు అప్పుడున్న మనకు సబ్స్టేషన్స్ 7 సబ్స్టేషన్లు ఈరోజు పెబ్బేరులో 132 kV సబ్స్టేషన్ మన రైతులకు 2713 మంది రైతులకు ఆ ఏజీఎల్ కలెక్షన్స్ కూడా మనం రిక్వెస్ట్ చేసినాం. అన్ని శాంక్షన్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ దాంతోపాటు 43 కోట్లతో ఓల్డ్ పోల్స్ కానీ ఓల్డ్ వైల్స్ కానీ షిఫ్ట్ చేయడానికి అది కూడా డిప్యూటీ సీఎం గారిని మనం రిక్వెస్ట్ చేసుకున్నాం. అది కూడా శాంక్షన్ ఇస్తారని ఆశిస్తూ గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మనం ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేసుకుంటూ దాంతోపాటు 3 నెలల నుంచి ఇక్కడ మన వనపర్తిలో ఇక్కడ జాబ్ మేళా కానీ రుణ మేళా కానీ బ్యాంకులకు సంబంధించిన రుణాలు కానీ అవన్నీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ మాతో పాటు మమ్మల్ని పనిచేపిస్తూ ఆయన కూడా రాత్రి బౌలు నిద్రపోకుండా మన వనపర్తి నియోజకవర్గంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్కి సంబంధించిన రుణ మేళా జాబ్ మేళా దాదాపు 1000 కోట్లతోన రుణాలు ఇప్పించడం, దాదాపు 1000 మందికి జాబులు ఇప్పించిన గౌరవ మల్లు రవి గారికి కూడా ప్రత్యేకంగా మనం అభినందనలు తెలియజేసుకున్నాలి. ఇక్కడ వేదిక మీద శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు ఉన్నారు, సిఎస్ గారు ఉన్నారు, మేడం ఉన్నారు, గౌరవ ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు ఉన్నారు, రాష్ట్ర సలహాదారు షబ్బీర్ అలీ గారు ఉన్నారు, పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాయేష్ రెడ్డి గారు ఉన్నారు, దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి గారు ఉన్నారు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి గారు ఉన్నారు, సంపత్ కుమార్ గారు ఉన్నారు, మిగతా సరిత గారు ఉన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరూ డిసిసిబి చైర్మన్ కానీ మిగతా పెద్దలందరూ మన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్తవల్ గారు ఉన్నారు, మిగతా 5 మంది మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పార్టీ కోసం కష్టపడిన ఇక్కడున్న పార్టీ పెద్దలందరికీ అక్కడున్న మీరందరూ ఆశీర్వదించి దీవించిన వనపర్తి ఆడబిడ్డలందరికీ మళ్ళొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ మన వనపర్తి నియోజకవర్గంలో చాలా అభివృద్ధితో పాటు కొన్ని ఆటంకాలు ఉన్నాయి. కొంతమంది ఇక్కడ పాతకాలంలో పాత ప్రభుత్వంలో 4 రోడ్లు వేసి 4 చెరువు కట్టలేసి దానికి వెనుక ముందు రివిట్మెంట్ కట్టి ఆ లైట్లు వేసి బిల్లులు దొబ్బేసి వాళ్ళ బాబు జాగీర్ లాక ఒక ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు. ఆ పేర్లు కాదు పెట్టాల్సింది. వనపర్తిలో ఈరోజు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్కు మనం ఓపెన్ చేసుకుని గౌరవ సీఎం గారు ఫౌండేషన్ వేస్తున్నారు. దానికి అందరికీ వనపర్తి ప్రజల తరఫున మన సీఎం గారికి మీ అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మాజీ ఎమ్మెల్యే శ్రీ జయరాములు యాదవ్ గారి పేరు పెట్టాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సీఎం గారిని. దాంతోపాటు 500 బెడెడ్ హాస్పిటల్కు గౌరవ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి 2 సార్లు గెలిచిన డాక్టర్ బాలకృష్ణయ్య గారు ప్రజా డాక్టర్ గారి హాస్పిటల్కు పెట్టాలని అది కూడా నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ రాబోయే రోజులలో ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇరిగేషన్కి సంబంధించిన ఫైల్ సార్ దగ్గర ఉంది. మిగతా వనపర్తిలో 12 ఆర్గనైజేషనల్ ఎస్సీ ఎస్టీ బీసీ అవన్నీ హాస్టల్స్ కూడా ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి. దాంతోపాటు వనపర్తిలో జేఎన్టీయూకు బిల్డింగ్ కావాలి. దాంతోపాటు ఇక్కడ ఎదురుగున్న పాలిటెక్నిక్ కాలేజీ రెనోవేషన్ కోసం అంతకు ముందున్న ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి అదేం చేయలేకపోయింది. ఆ రెనోవేషన్ కోసం మీరు ప్రత్యేకంగా ఆ పాలిటెక్నిక్ నిధులు ఇస్తే ఆ మన వనపర్తి వారసత్వ సంపదను పాలిటెక్నిక్ కాలేజీని కూడా మనం కాపాడుకోవాలన్నా అది కూడా చేయాలని కోరుకుంటూ వనపర్తి నియోజకవర్గంలో దాదాపు 130 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 133 గ్రామ పంచాయతీలకు మీరు స్పెషల్గా ఎస్డిఎఫ్ నుంచి కొంచెం ఫండ్ ఇవ్వాలని కోరుకుంటూ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. దానికి కూడా మీరు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ వనపర్తి నియోజకవర్గంలో మనం ఇంతకు ముందు ఎలక్షన్ల ముందు ఇదే వేదిక మీద మాట్లాడినాం. ఇప్పుడు కూడా మళ్ళా మాట్లాడుతున్నాం. కొంతమంది మన కాంగ్రెస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. కడుపుల కత్తెలు పెట్టుకొని వాళ్ళ కళ్ళల్లో రక్తం పోసుకొని మన మధ్యలో చిచ్చు పెట్టాలని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. వాళ్ళు ఎవరు చెప్పినా ఏం చెప్పినా మనందరిది ఒక కుటుంబ సమస్య, చిన్న చిన్న సమస్యలు ఉంటే మనం మాట్లాడుకుందాం. కానీ వాళ్ళ ట్రాప్లు పడొద్దని, వాళ్ళ మాటలు వినొద్దని. రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినా ఇంకేం ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ పార్టీని చీపిడితోనే ఊడ్చినట్లు దాన్ని బొంద పెట్టాలని కోరుకుంటూ ఒక్క వార్డు మెంబర్ కూడా వాళ్ళని గెలవనీయకుండా మనం ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మీరందరూ
ఆశీర్వదించమని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలు వచ్చున్నారు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వచ్చున్నారు, పెద్దలు వచ్చున్నారు, పత్రికా మిత్రులు వచ్చున్నారు. మీ అందరికీ వేదిక మీద మనల్ని ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ వచ్చున్నారు. మీరందరూ వనపర్తిని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని, మీరు పుట్టి పెరిగింది కొడంగల్ అచ్చంపేట నియోజకవర్గం అయినా, గెలిచింది కొడంగల్ అయినా, వనపర్తితో మీకు చాలా అనుబంధం ఉంది కాబట్టి వనపర్తిని మీరు ప్రత్యేకంగా కొడంగల్తో పాటు డెవలప్ చేయాలని నా తరపున, ఇక్కడ కూర్చున్న వనపర్తి ప్రజలందరి తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి నమస్సులతో ఇప్పుడు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ మల్లు రవి గారు.